సొంత గడ్డపై ఎవరైనా కొడతారు, విదేశాల్లో పరుగుల వరద పారిస్తే ఆ కిక్కే వేరు. ఈ మాటలు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతాయి. ఇటీవలే బంగ్లాదేశ్ కివీస్తో సిరీస్లలో నిరాశపరిచిన కోహ్లీపై చాలా విమర్శలే వచ్చాయి. కొందరైతే విరాట్ రిటైర్మెంట్ ఇవ్వొచ్చంటూ సలహాలు కూడా ఇచ్చేశారు. కానీ వాళ్ళ మాటలను పట్టించుకుంటే కోహ్లీ ఎలా అవుతాడు? వారి విమర్శకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు కోహ్లీ. అది కూడా పర్త్ లాంటి పేస్ పిచ్పై సెంచరీతో దుమ్మురేపాడు. ఈ శతకంతో మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు తనకెంతో కలిసి వచ్చిన అడిలైడ్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై మరో శతకం సాధిస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును సమం చేస్తాడు కోహ్లీ. ఆసీస్కు చెందిన డాన్ బ్రాడ్మన్ ఇంగ్లాండ్ గడ్డపై 11 శతకాలు నమోదు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై 10 శతకాలతో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో 2 సెంచరీలు నమోదు చేస్తే డాన్ బ్రాడ్మన్ రికార్డును అధిగమిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటికే ఓ శతకం బాది ఫామ్లోకి వచ్చేశాడు. శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్టులో కూడా విరాట్ పర్వం చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అడిలైడ్లో విరాట్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఎప్పటి వరకు 3 ఫార్మాట్లలో కలిపి 15 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 957 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో అడిలైడ్ వేదికగా ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 3 శతకాలు, హాఫ్ సెంచరీతో 509 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్గాను కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. పర్త్ టెస్టులో శతకంతో సచిన్ రికార్డును సమం చేశాడు. 65 ఇన్నింగ్స్ల్లో సచిన్, 44 ఇన్నింగ్స్లో కోహ్లీ 9 సెంచరీలు చేశారు. సచిన్, కోహ్లీ తర్వాతి స్థానాల్లో రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకేల్ క్లార్క్ ఉన్నారు. కాగా రెండో టెస్టులో మరికొన్ని రికార్డులు కూడా విరాట్ను ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే డే నైట్ మ్యాచ్ల్లో 300 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే అడిలైడ్లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్గా లారా రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు. అడిలైడ్లో లారా 611 పరుగులు చేయగా కోహ్లీ 509 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో విరాట్ కొన్ని రికార్డులను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు పింక్ బాల్ ఛాలెంజ్ కోసం ఇరు జట్లు రెడీ అయ్యాయి. అడిలైడ్లో డే అండ్ నైట్ మ్యాచ్లో పరుగులు చేయడం అంత సులభం కాదు. దీంతో మరోసారి బౌలర్లే కీలకం కానున్నారు.